మెగా డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింస దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆరోపించారు. ఆడబిడ్డలకు రక్షణ కరువైందని, హత్యలు అత్యాచారాలు పెరిగాయని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకం ధ్వంసంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి నిరసన చేపట్టారు. రంపచోడవరంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాలంలోనే మనం ఈ రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తవుతా ఉంది. ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో కూడా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే దాడులు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల మీద అత్యాచారాలు కానివ్వండి, ఇటువంటి ఎన్నో రాష్ట్రంలోని గతంలో ఎప్పుడు లేనంటి విధంగా క్రైమ్ రేట్ అనేది ఈ రోజు మనం ఈ 2 నెలల కాలంలోనే మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క హోమ్ మినిస్టర్ ఉన్నారు, లేకపోతే కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అది వాళ్ళంతా ఏం చేస్తారంటే తెలియదు. 2 months కాలంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద, వైసీపీ కార్యకర్తల మీద, అలాగే వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళ మీద దాడులు చూస్తూ ఉంటే మరి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. వైసీపీ నాయకుల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఏ రకంగా నరుకుతున్నారో, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, మనము అడవిలో ఉన్నామా అని కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ 2 నెలల కాలంలోనే మనం చూస్తా ఉన్నాము. గతంలో మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతలు ఉండేవి, ఈ 2 నెలల కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అనేది కూడా ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈ రోజు అధికారంలోకి వచ్చేయడానికి ఎన్నో రకాలైనటువంటి